ఏడాదిలా ఎన్నో పండుగలు వస్తాయి. కానీ రైతన్నకు పండుగ అంటే పంట చేతికొచ్చిన రోజే. దుక్కులు దున్ని ఇత్తునాలు పెట్టి మందులు కొట్టి నెలల కమానం తిప్పలు పడి సంటి బిడ్డ లెక్క సాదుతాడు. షెడుపానలొచ్చి నడిమిట్లాగం చేస్తే పొయ్యింది పొంగ మిగిలిందే దక్కోలు. చేసిన కష్టానికి భూతల్లిచ్చిన పంటను చూసుకొని రైతన్న గా బాధలన్నీ మర్చిపోతాడు. లెక్కకైతే రైతు పండుగ అంటే సంక్రాంతి. కానీ మన తాన ముందుగానే వచ్చిందట. మరి చూద్దాం పాండ్రి. ఈడ టెంట్లు, ఆడ దుకాణాలు, అటు ట్రాక్టర్లు, ఇటు మిషన్లు, తీరొక్క పంటలు చూసిపోతున్న రైతులు. ఏడనో కాదు మన పాలమూలరనే 3 రోజుల రైతు పండుగ చేస్తున్నది సర్కారు. 50 ఏళ్లు సేంద్రీయ వ్యవసాయం చేసి పద్మశ్రీ అవార్డు తీసుకున్న చింతల వెంకటరెడ్డి గారితో చాలు చేపించారు మంత్రులు. ఏం పంటలు వేయాలి, ఏదైతే లాభం ఉంది, మిషన్ లేంది, పనిముట్లేంది మొత్తం ఎరక చేస్తారు అన్నట్టు. ఆవులు చూడుర్రి ఎంత చిన్నగా ఉన్నాయో. పామాయిల్ పంట మీరు వేయండి, మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖ పరంగా మీరు ఏ శిక్షణ ఇచ్చినా మేము దానికి సిద్ధంగా ఉంటాం. అగో ఎదురు బంగులతోటి బుల్లెట్ బండి, ఎడ్ల బండి, పడవ మస్తు వేసిండ్రులే. నర్సరీలకెళ్ళి తీరొక్క పూలు, పండ్ల మొక్కలు. మోటార్ ఆన్ చేసేది సాటర్ దాని అంతా ఖాళీ ఎత్తుకుంటది. ఈడ మర్నర్ వచ్చిన అనుకో ఇడికెళ్ళి బంద్ చేసుకుంటే కూడా ఆడ బంద్ అయిపోతుంది. స్టార్ట్ చేస్తే చాలా అయిపోతుంది. సమ్మర్ లో లాస్ట్ ఎండాకాలం ఉంటది కదా, లాస్ట్ వరకు నీళ్ళు అందడానికి కొన్ని పరికరాలు తయారు చేసిన వాళ్ళు దాని గురించి చెప్తున్నారు. తీరొక్క చేపల వంట కూడా పెట్టిండ్రు. అంతా తిరిగి చూసినాక చంపొచ్చు. ఈ గవర్నమెంట్ వచ్చిన ఏడాదిలో 54,000 కోట్లు ఖర్చు పెట్టిరట రైతుల కోసము. 30-35% బడ్జెట్ వ్యవసాయ రంగానికి రైతులకు కేటాయించి దేశంలో ఎక్కలేని విధంగా రైతు రుణమాఫీ చేయడం. ఎల్లుండి మళ్ళీ ఇంకో శుభవార్త రైతులకు ముఖ్యమంత్రి గారు తెలియజేయడం. ఇంకో 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాబోతుంది ఎల్లుండి. గుడ్ న్యూస్ అంటే గిదేనో, లేకుంటే రైతు భరోసా ఎన్నడిచ్చేది చెప్తారు. ఏహే అంత జూట. ఆల్రెడీ ఒక పంటకు రైతు బంధు ఎగ్గొట్టిరు, రుణమాఫీ పూరగా చేస్తూనే లేరు. దొడ్డోర్లకు బోనస్ ఇస్తలేరు, రైతుల కోసాలు పట్టించుకుంటలేరు. కానీ పండుగలు చేసుకుంటున్నారు. పండుగలన్నీ ప్రతిపక్షాలు గరమవుతున్నాయి గవర్నమెంట్ మీద.